అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఆనందంగా, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి తల్లి తన బిడ్డని ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుతుంది. అయితే ఇక్కడ ఒక అమ్మ భగవంతునికే తల్లిగా మారి ఎలాంటి ప్రేమానురాగాలు చూపించిందో తెలుసుకుందాం. అభవుడైన శివుని చూసి ఒక అమ్మ ఆలోచనలో పడింది. శివుడు ఎలా పుట్టాడు? శివుడికి పుట్టుక లేదా అన్న ఆలోచనలో పడింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు ముత్తవ్వగా పిలవబడే బొజ్జ మహాదేవి. బొజ్జ మహాదేవి అభవుడైన ఆ పరమేశ్వరుడిని చేరదీసి అతనికి తల్లిలా మారింది. తల్లి చూపించే అమితమైన ప్రేమానురాగాలను బాల పరమేశ్వరుడు మీద చూపించింది. తల్లి లేని శివునికి తానే తల్లిలా మారి సపర్యలు చేసింది. శిశువుగా ఉన్న శివుడికి నీళ్లు పోయడం దగ్గర్నుంచి అన్ని తానే చూసుకునేది. ఆ శివుడికి స్నానమాచరించేటప్పుడు ముక్కు, కళ్ళు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది. శివుని మీద పక్షుల నీడ పడకుండా ఎంతో జాగ్రత్త